హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి మిల్క్ మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఎక్కువగా మైసూర్ పాక్ని శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటాము. అలా కాకుండా ఇది నేను మిల్క్ పౌడర్తో మైసూర్ పాక్ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్పు నెయ్యి తీసుకున్నానండి. అలాగే 1 కప్పు షుగర్ తీసుకున్నాను నేను. అలాగే మనకి ఈ కప్పుతో తీసుకుంటే సరిపోతుందండి షుగరు. నెయ్యి కూడా మనకి ఎంత కావాలో అంతే వేస్తానికి ఈ కప్పుడు మాత్రం నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మిల్క్ పౌడర్ కదండి, మిల్క్ పౌడర్ ప్యాకెట్లు తీసుకుని ఒక 10 ప్యాకెట్లు తీసుకుని ఇలా బౌల్లో వేసేసుకున్నాను ఓపెన్ చేసి. ఇలా ఈ పౌడర్ అంతా పక్కన పెట్టుకునండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకునండి. పాన్ వీటెక్కిన తర్వాత ఈ పంచదార అన్నది వేసుకోవాలి. ఈ కప్పు పంచదార ఎంతంటే 250 గ్రామ్స్, అంటే 1/2 కిలో పంచదార అండి. దీనికి నేను అంతే క్వాంటిటీ వాటర్ వేస్తున్నాను. బాగా కరగనివ్వాలి. ఇలా పంచదార కరుగుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలండి, అడుగంటకూడదు. ఈ లోపల మనం మిల్క్ పౌడర్ని రెడీ చేసుకుందాం. మిల్క్ పౌడర్ నేను ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి వేసాను కదండి, 10 ప్యాకెట్లు వేసాను. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్లోకండి కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగా కాసి ఉండాలి, కాచి చల్లార్చిన నెయ్యి వాడాలండి. ఇలా కొంచెం వేసుకునండి. మనం ఈ మిల్క్ పౌడర్ని బాగా రబ్ చేయాలి. ఎలా అంటే మనకి ఇది నొరగ కింద వచ్చేసేంత వరకు కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఇలా మనం తిప్పుతూ ఉండాలి. స్పూన్తో తిప్పుతూ కానీ బాగా చేతితో కానీ కలుపుతూ ఉంటూ మనకి ఆ స్మూత్నెస్ వచ్చేంత వరకు ఈ నెయ్యి వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, మనకి ఇలా గట్టిగా అనడం వల్ల ఏంటంటే అది స్మూత్నెస్ వచ్చేస్తుంది. అలా కొంచెం నెయ్యి వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. ఇంకో చూడండి, మీకే తెలుస్తుంది ఇలా కలపడం వల్ల ఎలా అయిందో. ఇలా ముద్ద కింద అయింది కదా. నేను పెద్ద దాంట్లోకి తీస్తున్నాను, ఇందులో ఒరిగిపోతుందండి. అందుకని వేరే గిన్నెలో వేసుకుని బాగా కలుపుతున్నానండి. బాగా మెతుపుతున్నాను. మనకి వచ్చేంత వరకు, పేస్ట్ కింద వచ్చేంత వరకు మెరుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మైసూర్ పాక్ అన్నది టేస్ట్ మారుతుంది, టేస్ట్ బాగుంటుంది, మనకి స్మూత్గా వస్తుంది, గుల్లగా వస్తుందండి. ఇలా చూసారా మనకి ఎలా అయిపోయిందో. ఇది నెయ్యి ఇంత వేయడం వల్ల మనకి ఇది మిల్క్ పౌడర్ అన్నది పేస్ట్ కింద అయిపోయింది. ఇందులో ఏం వాటర్ అన్నది వేయలేదు. అయినా కానీ మనం అలా చేత్తో రబ్ చేయడం వల్ల అది పేస్ట్ కింద అయిపోయిందండి. ఇలా అయిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పాకం పెట్టుకుంటున్నాం కదండి, పక్కన పాకం చూసుకుంటూ ఉండాలి, పాకం కదుపుతూ ఉండాలి. ఇంకోండి ఇలా పాకం వచ్చేసింది. ఈ పాకం అన్నది మనం చూసుకోవాలండి. మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనకి ఇలా పట్టుకుంటే, పాకం అన్నది చేత్తో పట్టుకుంటే అంటుకోవాలి, జిగురుగా వచ్చేంత వరకు అంటుకోవాలి. ఇలా అంటుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ పౌడర్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇంకోటి నేనైతే పేస్ట్ అన్నది వేసేస్తున్నాను, వేసేసి బాగా కలుపుకోవాలి. మనకి ఇలా కలుపుతూ ఉంటే ఈ పాకంలో ఈ మిల్క్ పౌడర్ పేస్ట్ అనేది కలిసిపోతుంది. ఆల్రెడీ మనం నెయ్యి వేసి ఆ పౌడర్ అన్నది బాగా రబ్ చేసేసి పేస్ట్లా చేస్తాం కదా. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా తిప్పుతూ మాడకుండా కలుపుతూ మొత్తం ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఎలా రావాలంటే, మనకి చూస్తుంటే అది ముద్ద కింద బాగా అయిపోయి గడ్డ అయ్యే వరకు తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అంటే పాకం అన్నది రావాలి. ఆల్రెడీ మనకు పాకం వచ్చిన తర్వాత వేసేస్తాము ఇందులోకి ఈ పేస్ట్ని, మిల్క్ పౌడర్ పేస్ట్ని. ఇంకొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరగా అడుగంటకూడదండి, ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇందులో కావాలి అనుకుంటే మనం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి తెల్లగా ఉంది. కొంచెం ఇంకాస్త మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం మన టేస్ట్ కోసమని వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చూసేసరే కలర్ అన్నది మారింది. మనకి ఆ ఫ్లేవర్ కావాలని చెప్పి అలా వేస్తున్నానండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మనకి ఆ ఫ్లేవర్ కావాలి, బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుందని చెప్పి నేను వెనిలా ఎసెన్స్ వేసాను. లేకపోతే మీరు స్కిప్ చేసేసినా పర్వాలేదండి. నేను ఇందులో కొంచెం గ్లూకోజ్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను. మనకి ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక బటర్ పేపర్ తీసుకుని, ఒక బాక్స్ తీసుకుని, ఆ బాక్స్ శుభ్రంగా కొంచెం నెయ్యి రాసేసి బటర్ పేపర్ తీసుకుని వేసానండి. ఆ బటర్ పేపర్కి కూడా కొంచెం నెయ్యి రాసేసాను. కొంచెం నేను జీడిపప్పు, పిస్తా పప్పుల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. వేసుకుని ఆ బాక్స్లో వేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని కూడా చూస్తున్నాను. ఇది మనకి
మనకి ఎలా రావాలంటే సరిగ్గా చూసుకోకపోతేనండి మనకి మైసూర్ పాక్ ముక్కల కింద రాదండి. అందుకని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాక్స్ ఉంది కదండి, చూసుకుని కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. అంటే మనకి అది దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఇంకోండి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాక్స్లో వేసేయాలి. ఇదిగోండి ఇలా బాక్స్లో వేసేసిన తర్వాత మనం చల్లారకుండానే ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను చల్లారిపోయి కట్ చేసిన మూల ఇరిగిపోయినాయండి ముక్కలు. చల్లారకుండానే కొంచెం వేడి తడిగా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి మనకి బటర్ పేపర్ వేసాను కదండి, ఆ బటర్ పేపర్ని జాయిగా తీసేసుకుంటే మనకి ఆల్రెడీ మనం పిస్తా పప్పులు అవి వేసాం కదండి, ఆ పైన అందంగా అంటుకున్నాం. ఇది బాగా బీసిన తర్వాత కట్ చేసుకోకూడదండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనకు చాక్ తీసుకుని కట్ చేసుకో. గట్టిపడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవడం కుదరదండి, ముక్కలు అయిపోతుంది, పొడి అయిపోతుంది. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ముక్కల్ని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మిల్క్ మైసూర్ పాక్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.